పాటలే పెట్టని కోటలై నిలిచినై, పాటలే కోటి కంఠాలై మ్రోగినై, పాటలే కదా రాష్ట్ర పట్టాభిషేకాలు, పాఠభిక్షమే కదా మీరేలే పదవులు, గుండె గుండెన గండ దీపమై వెలిగిన పాటనవమానించ పదవులాంకారమా. మరిక్కడ పాటలు రాష్ట్రాన్ని తెచ్చినాయి. తెలంగాణ వాగ్గేయకారుడు, అడుగడుగున అక్షరాల పూదోట పూయించినవాడు, తనను కదిలిస్తే మాటలు పాటలు పల్లవులను కృష్ణా గోదావరి నదుల తీరుగా పారించిన పాటగాడు అందశ్రీ ఇక లేడు. ఆరోగ్యం మంచిగా లేదని సోమవారం పొద్దుగాల గాంధీ దవాఖానకు తీసుకుపోతే ఏమైందో ఏమో. తన పాటలకు, తెలంగాణ పల్లెలకు, ఈ మట్టి తల్లికి ఇక సెలవు అని వెళ్ళిపోయిండు. అవును, అందశ్రీ మనల్ని ఇడిచెళ్ళిపోయిండు. నా పాటలు పాడుకోన్రి, నా రాగాలు ఎత్తుకోన్రి, నా పాటల పల్లవులల్లా నన్ను దలుచుకోన్రి అన్నట్టు సెలవు తీసుకున్నాడు. జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, పద పదాల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జయ జయ తెలంగాణ జనని జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తెలంగాణకు అద్భుతమైన రాష్ట్ర గీతాన్ని అందించి తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం బతికుండే గీతాన్ని రాసిండు. అదొక్కటే కాదు, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అని మనుషులల్లా పెరుగుతున్న స్వార్థం, దేశం, కుళ్ళు కుతంత్రాలను కడిగి పారేసిండు. కొమ్మ చెక్కితే బొమ్మరా, కొలిసి మొక్కితే అమ్మరా అని దేవుడు దయ్యం ఎక్కనో లేరు, అవి మనుషులలోనే ఉన్నాడు అని, మనిషి ఆలోచనలనే ఉన్నాడని, కొమ్మను చెక్కితే బొమ్మ అవుతుంది, చేతులెత్తి మొక్కితే అమ్మ అవుతుంది అన్నట్టు చెప్పిండు. ఇక తెలంగాణ ఉద్యమంలో అందరినీ ఉర్రు తొలగించిన పాట జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి, జంజామారుత జననినాదమై జయగంటలు మోగించాలి, ఒకటే జననం ఒకటే మరణం జై బోలో తెలంగాణ, జన గర్జలల జడివాన అని గొంతెత్తి పాడే పాటలకు పానం పోసిండు. పాము పడగ మీద పొదిగిన ఆ పాదముద్రలు ఎవరివో, పాడే కోయిల గొంతులోని ఆ పాట మధురమే ఎక్కడిదో, పంచభూతములు కన్న వింతల ప్రకృతి తత్వం పాడవే మనసా అని అపారమైన ప్రకృతి అందాన్ని ఎవరు తయారు చేసిండ్రో కానీ దాన్ని ఆస్వాదించు అని చెప్పిండు. ఇక తన తనువుకు జీవం పోసిన వరంగల్ జిల్లా మీద ప్రేమతోని గలగలగలగల గజ్జల బండి గల్లు చూడు ఓరు గల్లు చూడు, నాటి కాకతీయులు ఏలినట్టి కిల్లా చూడు నా జిల్లా చూడు అని కంఠాన్ని కంచుగొట్టం చేసి పాడిండు. పాట అనే ఆయుధంతోని ఈ సమాజ మార్పు కోసం యుద్ధం చేసిండు. తెలంగాణ రాష్ట్ర సాధనలో తాను ఒక భాగమైండు. ఇట్లా చరిత్రలో నిలిచిపోయే ఎన్నో పాటలకు జీవం పోసిండు అందశ్రీ. అసొంటి అందశ్రీ పాటలు ఇప్పుడు మూగోబోయినాయి. తెలంగాణ సర్కారు అందశ్రీకి ప్రభుత్వ లాంఛనాలతోటి అంత్యక్రియలు చేస్తుందట. అందశ్రీ పార్థివదేహాన్ని చూడటానికి తెలంగాణ నలుదిక్కులో ఉన్న అభిమానులు, కళాకారులు హైదరాబాద్ చేరుకుంటుండ్రు. మాయమైపోయినవా గొప్ప మనిషి అని పాటలు పాడి జోహార్లు చెప్తున్నారు.